రాజకీయంగా ఎన్నాళ్ళు నలిగిపోయాడు. ప్రతిపక్షాన్ని ఎదిరించి మాట్లాడతాడన్న ఉత్సాహంలో ఉన్నాం. అది ఈ సినిమాలో కనబడబోతుంది. గుచ్చింది, గట్టిగా గుచ్చింది. మనం వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చు ఖచ్చితంగా. ఇచ్చి పడేసే గోత్రం, ఇరగదీసే నక్షత్రం. మా టైంలో మేము గబ్బర్ సింగ్ చూసి అలా ఫీల్ అయ్యాము. ఇప్పుడు మళ్ళీ గబ్బర్ సింగ్ని చూడబోతున్నాము. దీంట్లో అంతాక్షరి లాంటి పాయింట్ కూడా ఉన్నట్టు కనబడుతుంది. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సినిమాలు చేయడం వల్ల ఒక మంచి ఏముంది అని అంటే ఆయన వచ్చిన డబ్బుని మళ్ళీ ప్రజలకే పెడతాడన్నమాట. చాలా బాగుందన్న. పవన్ కళ్యాణ్ గారి కొత్త లుక్, పోలీస్ లుక్ చాలా హ్యాపీ అనిపించింది. రాజకీయంగా ఎన్నాళ్ళు నలిగిపోయాడు. ప్రతిపక్షాన్ని ఎదిరించి మాట్లాడతాడన్న ఉత్సాహంలో ఉన్నాం. అది ఈ సినిమాలో కనబడబోతుంది అన్న హ్యాపీనెస్ అయితే మాకు మొదలైందన్న. బాగుందన్న. ఒక పొలిటీషియన్స్ ఆ డైలాగులు కానీ అబ్బా ఏం వదిలేడన్నా, సింపుల్గా వదిలేడన్నా. చాలా హ్యాపీ అనిపించింది అన్న ఈరోజు ట్రైలర్ చూసినాక. చాలా సెట్ అయిందన్న. పవన్ కళ్యాణ్కి తగ్గట్టు గబ్బర్ సింగ్ చూసావా, దాన్ని డబల్ రేంజ్లో చూపించాడు అన్న. చాలా హ్యాపీగా. చాలా బాగుంది అన్న. ప్రతి డైలాగ్ ఒక అర్థం ఉంది. గుచ్చింది, గట్టిగా గుచ్చింది అని గట్టిగా చెబుతున్నాను. ఇంకా నీకు అర్థం కాలేదన్న. ఇంకా అర్థం కాకపోతే ఎట్టన్నా రేపు సినిమా చూసినా నీకు అర్థం అయితే అంతే. కామెడీ టైమింగ్ కూడా చాలా బాగా చేశారంటే పవన్ కళ్యాణ్ కామెడీ, వింటేజ్ కామెడీ టైమింగ్ మొత్తం గబ్బర్ సింగ్ బ్యాచ్ అంతా ఉన్నట్టుండారన్న. వెనకమాలంతా మొత్తం ఆ బ్యాచ్ కనపడింది. ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే అర్థమైంది. వెనకమాల ఉంది మొత్తం గబ్బర్ సింగ్ బ్యాచ్. గబ్బర్ సింగ్ కన్నా బాగా చేశారు, దీనిలో పేరు తెచ్చుకోబోతున్నారు అనే హ్యాపీనెస్ అయితే వచ్చిందన్న. తమన్నా బీజిఎం ఇస్తున్నారు, దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ ఇస్తున్నారు. సో ఇద్దరు సెట్ అయిందన్న. ముఖ్యంగా హాల్, సినిమా హాల్ వాళ్ళందరికీ చెబుతున్నా, కింద సీట్లు ఉంటాయి చూసారా, అవి తీసేసుకోండి. కంపల్సరిగా ప్రతి ఒక్కడు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూర్చోరు. ఆ పాట వచ్చిందంటే అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఈ ట్రైలర్తో ఇంకా అర్థమైపోయింది. కుర్చీలు తీసేసి నుంచోబెట్టే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని సినిమా చూపిస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. మరి దురంధర్ 2 పరిస్థితి ఏంటంటే 3 పార్ట్ ఉంది. అంత భయపడాల్సిన అవసరం దానికి లేదు. ఫస్ట్ హాఫ్ అంతా దీనిలో ట్రైలర్లో కనపడలేదు. ఇదే పై చెయ్యి. అది నైట్ షో పడితే ఫుల్ హ్యాపీ. వేరే లెవెల్ ఉంది బ్రో. అంటే మామూలుగా సాంగ్స్ వదులుతున్నప్పుడు ఓకే సర్లే అని అనుకున్నాను, కానీ ట్రైలర్ వదిలిన తర్వాత కొంచెం మాకు ఫ్యాన్గా అయితే బూస్టప్ అయినాను అనమాట. చాలా బాగా అనిపించింది. డైలాగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఒక్కొక్క డైలాగు చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలాగా ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా లుక్స్ వైజ్కి వస్తే మాత్రం అద్దిరిపోయారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం అద్దిరిపోయారు. మనం వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చు ఖచ్చితంగా. ఓజీలోనే ఆల్రెడీ రచ్చ చూపించారు. సో ఇది దానికి డబుల్ ఉంది నిజంగా. పవన్ కళ్యాణ్ అన్న వాళ్ళకి మేబీ కళ్ళు సరిగ్గా కనిపించవేమో, చెవులు సరిగ్గా వినపడవేమో. మేబీ నేను చూసేటప్పుడు నాకు ఎక్కడ కూడా 2 థాట్ రాలేదు. ఎందుకంటే మేబీ నేను ఫ్యాన్ అని చెప్పి నాకు అలా అనిపించేది నాకు తెలియదు, కానీ చూసినంతసేపు కూడా ఎక్కడ నాకు ఆ 2 థాట్ రాలేదు. డైలాగుల్లో నేను మునిగి తేలుతున్నాను అనమాట. చాలా బాగున్నాయి డైలాగ్స్ అయితే, వేరే లెవెల్. నిజం చెప్తున్నా, చాలా బాగున్నాయి డైలాగ్స్. అంటే భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్ అనమాట. ఇచ్చి పడేసే గోత్రం, ఇరగదీసే నక్షత్రం. సో అలా సూపర్ ఉంది, చాలా బాగున్నాయి. ఇలాంటి డైలాగ్స్ కుప్పలు ఉన్నాయి, ఎత్తుక్కోవచ్చు అనమాట. మామూలుగా ట్రైలర్లోనే ఎన్ని ఉన్నాయంటే ఇంకా సినిమాలు ఎన్ని ఉంటాయో చెప్పలేను అనమాట. చాలా బాగున్నారు. అండ్ హ్యాట్ పెట్టుకొని ఒక దగ్గర కనిపిస్తారు అనమాట. ఎంత క్యూట్ ఉన్నారు నిజంగా, చాలా బాగున్నారండి. ఇంకా పోలీస్ డ్రెస్ వేస్తే మన పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు మీ అందరూ తెలిసిందే, అర్థమవుతుందా? సో అలా చాలా బాగున్నాయి, లుక్స్ బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి. హరిశంకర్ గారు మీరు ఎక్కడ కూడా తగ్గలేదండి నిజంగా. తగ్గేదే లెవెల్లో తీస్తారు నిజంగా. ట్రైలర్ మాత్రం చాలా బాగా అనిపించింది. అంటే పుష్పని ఇంకా ఎందుకు పట్టుకున్నారు నాకు తెలీదు. పుష్ప ఎన్ని పక్కన పెట్టేస్తే మా ఓడి రికార్డులు మా ఓడే తిరిగి రాస్తారు. చెప్పాలి, చూద్దాం. ఎందుకు అలాగా చాలా అనిపించింది. దీంట్లో అంటారనమాట, తెలుగు భాషలో నాకు నచ్చింది ఒకే ఒక పదం డ్యాన్స్ అంటాడు. అది డ్యాన్స్ కాదు, డ్యాన్స్ అనేది ఇంగ్లీష్ అంటారు. ఓ ఇప్పుడు మార్చేస్తారా అంటారు. సో చాలా బాగా అనిపించింది. కానీ ఫస్ట్ సాంగ్ వదిలినప్పుడు ఆయన డ్యాన్స్ ఏంటో మైకేల్ జాక్సన్కి ఏమాత్రం తగ్గనీయకుండా ఇంచుమించు మొత్తానికి కవర్ చేస్తారు. ఆ లెవెల్ వేస్తారు డ్యాన్స్. ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ అయితే ర్యాంప్ అంటే ర్యాంప్ ఉంది బ్రో. ఇచ్చి పడేసే గోత్రం, ఇరగదీసే నక్షత్రం. అది మా ఉస్తాద్ భగత్ సింగ్ యొక్క సిగ్నేచర్. ఎలా ఉందంటే అన్న, ఒక మాటలో చెప్పారంటే ఆయన కంబ్యాక్ ఇస్తే మ్యాజిక్ కంపల్సరీ ఉంటుంది అన్నట్టు. శ్రీలా చెప్పినట్టు ఆయన కంబ్యాక్ ఇస్తున్నారు, మ్యాజిక్ తెస్తున్నారు. ఎందుకంటే మీరందరూ చెప్తున్నది ఏంటంటే ఓజీలోనే పవన్ కళ్యాణ్ గారిని వింటేజ్ చూసాము, ఓజీలోనే కంబ్యాక్ ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. కానీ మాకు ఓజీ కాదన్న కంబ్యాక్, ఇది కంబ్యాక్.
ఇంకోటి ఏంటంటే వింటేజ్ ఓజీతో కాదు దీంతోనే వింటేజ్. ఎందుకంటే మా టైంలో మేము గబ్బర్ సింగ్ చూసి అలా ఫీల్ అయ్యాము. ఇప్పుడు మళ్ళీ గబ్బర్ సింగ్ని చూడబోతున్నాము. దీంట్లో అంతాక్షరి లాంటి పాయింట్ కూడా ఉన్నట్టు కనబడుతుంది. అన్న కాలు కొంచెం లేపితే చూడాలని ఉందన్న, అట్లా అది కొంచెం సీన్లు అయితే హైలైట్ అంటే హైలైట్ ఉంది బ్రో. అంటే మళ్ళీ గబ్బర్ సింగ్ ఎందుకు తీయాలి హరీష్ శంకర్ గారు ఇప్పుడు? అంటే గబ్బర్ సింగ్ తీస్తున్నాను కాదు బ్రో, గబ్బర్ సింగ్ లాంటి వైబ్ వస్తుందని చెప్తున్నాను. అది చెప్తున్నాను. ఎందుకంటే చెప్పారు కదా ఓజీలో చూసి వింటేజ్ 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 అని చెప్పారులే, కానీ వింటేజ్ అంటే అది కాదు భయ్యా, ఇది అంటున్నాను. అంటే అప్పట్లో గబ్బర్ సింగ్ ఉన్న వైబ్ ఇప్పుడు తెచ్చారని చెప్పేసి వింటేజ్ అంటున్నాను. ఎలా ఉందేంటన్న అబ్బా అస్సలు ఊచకోత అనమాట ట్రైలరు. ఏమన్నా డైలాగ్స్ ఒకటి మించి ఒకటి ఉన్నాయి డైలాగ్స్. ఈసారి పర్ఫార్మెన్స్ దద్దరిల్లిపోతుందని అదొకటి ఊచకోత అనమాట. అబ్బా శ్రీలీల అయితే ప్రతిసారి లుక్ రీఎంట్రీ ఇస్తే మంచి కిక్ ఇచ్చేస్తుందని ఆ క్యూట్లో లవ్ స్టోరీస్ అదిరిపోయింది. బాబా వాటర్ డైలాగ్స్ ఎక్కడ తగ్గకుండా ఎలివేషన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. తమన్ బ్యాక్గ్రౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సాంగ్ అయితే అదిరిపోయినా అనమాట. బాబా వాటర్ ఎలివేషన్స్ అన్న బాబా ఎక్స్ట్రాడినరీ. 2 కళ్ళు సరిపడలేదు. ఎంత క్లీన్ అండ్ ఉందంటే అందరు చూడదగ్గ ట్రైలర్ అనమాట. ఎక్కడ ఏ పొలిటికల్ టచ్ లేకుండా చాలా బాగున్నాయి. ఓవరాల్గా ఈసారి మాత్రం పర్ఫార్మెన్స్ ఎర్ర కొట్టేస్తారు. హరీష్ శంకర్ లుక్స్ ఏంటన్నా ఓజీని మించి ఉన్నాయి. లుక్స్ అయితే అద్దరిపోయినాయి అసలు. ఒకటి అసలు పవన్ కళ్యాణ్ లుక్స్ అదిరిపోయినాయి. అదొకటి పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు పట్టుకోవాలి అంటే ఎన్ని రోజులు వెయిట్ చేస్తున్నా అని చెప్పి గబ్బర్ సింగ్ గ్యాంగ్ మాత్రం అదిరిపోయిందన్న. చాలా బాగుంది. ఓవరాల్గా ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. బీభత్సం అన్న, ఒక్క డైలాగ్ మాత్రం నాకు బీభత్సంగా నచ్చేసింది. సంతోషంగా ఉండాలంటే మన జీవితానికి మనం లైక్ కొట్టుకోవాలన్నా. ఎవడెవడో మన జీవితాన్ని లైక్ కొట్టడం ఏంది, ఈ డైలాగ్ మాత్రం ఇచ్చి పడేసి నిజమే కదా. మాట్లాడుకుంటే మన హ్యాపీనెస్ కోసం మనం లైక్ కొట్టుకోవాలి. మనల్ని మనం ఇష్టపడకుండా ఎవడో మనల్ని ఇష్టపడేది చూసి మనం ఇష్టపడడం ఏంది. ఆ ఒక్క చిన్న డైలాగ్లో పవన్ కళ్యాణ్ గారు నీ లైఫ్ ఏందిరా బాబు అని చెప్పేసిండు. ట్రైలర్ లైక్ కొట్టారా మీరు? ఖచ్చితంగా కొడతాం కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్న తర్వాత లైక్ కొట్టకుండా ఎవరు ఉండరు. ఇంకొకటి ట్రైలర్ మాత్రం చాలా క్లియర్ కట్గా ఉందన్నమాట. అంటే తను ఒక్కొక్క డైలాగ్ వదిలిన దాంట్లో శ్రీలీల గారు కూడా డైలాగ్ చెప్పారు. మాస్టర్ మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని వచ్చారు అంటే అదొక హిట్ హ్యాట్రిక్ అయిపోతుంది అని చెప్పేసి ఒక డైలాగ్ కూడా వదలడం జరిగింది. అంటే ప్రతిదీ నేను బేస్ చేసుకొని వదిలినటువంటి ట్రైలర్లో చాలా డైలాగ్స్ ఉన్నాయి. అద్భుతంగా అనిపించింది. ఇండస్ట్రీ హిట్ అవ్వబోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే హరీష్ శంకర్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో తీసినటువంటి ఈ సినిమా ఉత్సాద్ భగత్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ కానివ్వండి, ఇప్పుడు ఉత్సాద్ భగత్ సింగ్ కానివ్వండి, మొత్తం ఇచ్చి పడేస్తాయి అన్న. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పోలీస్ గెటప్లో కనిపించారు అంటే అది మాస్ మహారాజా జాతర చెప్పుకోవాలి అన్న. ఎవరి కెపాసిటీ వాళ్ళదన్న, ఎవరి కెపబుల్ వాళ్ళదన్నమాట. ఎప్పుడైనా కానీ మిస్టర్ బచ్చన్ పోయింది కదా అని చెప్పేసి ఇప్పుడు దీనికి ఉత్సాద్ భగత్ సింగ్కి కంపేర్ చేయాలనుకుంటే మరి హరీష్ శంకర్కి గతంలో చాలా హిట్లు పడ్డాయి. మరి ఆ హిట్లతో ఎందుకు పోల్చడం లేదు? నెగిటివిటీని మనం స్ప్రెడ్ చేసే కంటే ముందు, నెగిటివ్ని క్వశ్చన్ అడిగే కంటే ముందు పాజిటివిటీని తీసుకురండి. చాలా హిట్లు పడ్డాయి. ఆ హిట్లు అడగానే ఇది కూడా హిట్ అవుతుంది అనుకుందాం. రాకముందుకే మనం ఎందుకు దాని గురించి మాట్లాడుకోవడం? వచ్చిన తర్వాత అనండి. ఒకవేళ మిస్టర్ బచ్చన్ పోయింది కదా దానిలాగా ఇది కూడా పోయింది అని అంటే అవునన్నా దానిలాగా ఇది పోయింది అని చెప్పేసి ఆన్సర్ మేము ఇవ్వడానికి కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఇంకోటి చెప్పాలనుకుంటే డ్యాన్స్ గురించి మాట్లాడుకోవాలా. తెలుగు భాషలో నాకు నచ్చినటువంటి ఒక పదం డ్యాన్స్ అని చెప్పేసి, అది తెలుగు కాదన్న ఇంగ్లీష్ అని చెప్పేసి ఒక కామెడీ వేలో చూపించి వెంటనే డ్యాన్స్ చూపించారు చూసారా. అంటే ఆ సర్కాజంని కూడా ఆయన ఒక హిట్ లాగా చూపించారు. పవన్ కళ్యాణ్ గారు ఏ స్టెప్ వేసినా కూడా చాలా క్లియర్ కట్గా ఉంటుంది. మరీ ఊపేయాలి అన్నంత ఏజ్ కాదు మనకి మన పవన్ కళ్యాణ్ గారి. గతంలో చూసుకున్నట్లయితే తమ్ముడు బద్రి నుంచి కూడా అదే పాష్నెస్ ఉంది, అదే వెస్టర్న్ ఎక్కువ ఉంటుంది మాస్ కంటే కూడా ఆయన లోపల. సో ప్రతి ఒక స్టెప్ అద్భుతంగానే అనిపిస్తుంది. చూసినటువంటి డిఎస్పీ గారు ఇచ్చినటువంటి బీజిఎంకి చాలా అదరగొట్టారు ఆయన అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఫైట్స్ ఏమనిపిస్తుంది? సూపర్ అన్న. అసలు ఆ 2 కత్తులు పట్టుకొని ఇద్దరిని ఇలా ఇస్తాడు చూసారా, అది వేరే లెవెల్. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది ఏది కూడా వదిలినా కూడా అది కొత్తదనంగా కనిపిస్తుంది. అంటే ఆయన దగ్గరుండి అరే ఆ సినిమాలో ఉన్నట్టుగా ఈ సినిమాలో వద్దు అనే విధంగా ఆయన ప్రతిదీ చేస్తుంటాడు అనమాట. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. హరీష్ శంకర్ గారు కూడా ఒక మంచి హిట్ పడాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సినిమాలు చేయడం వల్ల ఒక మంచి ఏముంది అని అంటే ఆయన వచ్చిన డబ్బుని మళ్ళీ ప్రజలకే పెడతాడనమాట. సో ఇది కూడా మనం అందరం మైండ్లో పెట్టుకోవాలి. తన పర్సనల్కి యూజ్ చేసుకున్నటువంటి పర్సన్ అయితే కాదు, జనాల కోసం చేస్తున్నాడు. హిట్ అవుతుంది, హిట్ టాక్ రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.